హాయ్ మాస్టర్స్ ఫర్ యూ మీకోసం ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ముందుగా మన జగద్గురువైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి మన గురుమాతకి నా ఆత్మ ప్రణామాలు మాస్టర్స్. ఓకే మాస్టర్స్, ప్రతిరోజు మన ఛానల్లోని ధ్యానం, స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం జరుగుతుంది మాస్టర్స్. అలాగే జూమ్ సెక్షన్లో పాల్గొన్న మాస్టర్లకి, యూట్యూబ్లో చూస్తున్న మాస్టర్లకు కూడా ధన్యవాదాలు తెలుపుకుందాం. ఓకే మాస్టర్స్, ఈరోజు మన ఛానల్కి సీనియర్ పీరియడ్ మాస్టర్ గారైన గాయత్రి గారు విజయనగరం నుంచి వచ్చారు. మేడం గారిని సాదరంగా ఆహ్వానించుకుందాం. ఈరోజు మేడం చెప్పబోయే టాపిక్ సప్తమ తలాలు. ఈ గొప్ప ఆత్మజ్ఞానం అందించడానికి మేడం గారికి వెల్కమ్ చెప్దాం మాస్టర్స్. నమస్తే మేడం, వెల్కమ్ మేడం. థ్యాంక్ యూ మాస్టర్స్, థ్యాంక్ యూ. ముందుగా మనందరి గురువు గారంటే బ్రహ్మర్షి పితామహ పత్రి గారికి, అలాగే స్వర్ణమాల పత్రి అమ్మకి నా ఆత్మ ప్రణామాలండి. ఉన్నతలోక వాసు మాస్టర్స్ కూడా ఎంత అద్భుతమైనటువంటి ఆత్మ ప్రణామాలు. అద్భుతమైన అవకాశం ఇచ్చినటువంటి మేడం గారికి కూడా థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. ఎంతో అద్భుతమైనటువంటి సప్తమ తలాలు అంటే మనం ప్రతి ఒక్కరము కూడా ధ్యానం చేస్తున్నాము. ధ్యానం చేయని వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. కానీ ఏంటంటే అసలు భూమి మాత్రమే కాకుండా ఇంకా లోకాలు ఉన్నాయా? ఇంకా లోకాలు ఏ లోకాలు ఉన్నాయి? అంటే ధ్యానం చేయని వాళ్ళకేంటి, స్వర్గం అని ఉంది, నరకం అని ఉంటుంది. మరణించిన తర్వాత ఆ లోకాల్లోకి వెళ్తాము. అంటే మనం పాపం చేస్తే ఈ నరకాల్లోకి వెళ్తాము, పుణ్యం చేస్తే మనం స్వర్గలోకాలకు వెళ్తాము అని ఒక రకమైనటువంటి భావన కొన్ని వేల సంవత్సరాల నుంచి అనాదిగా మన సబ్‌కాన్షియస్ మైండ్‌లో అలా నిండిపోయి ఉండిపోయిందంట. అది కూడా అదే నిజమని చెప్పి మన ఆత్మస్థితి కూడా ఆ విధంగానే దాన్ని అంటిపెట్టుకొని అలా ఉందంట. అంటే ఎలా చూడండి, మనం ఒక నదిలో స్నానం చేసినప్పుడు గాని, ఒక సముద్ర స్నానం చేసేటప్పుడు దిగేటప్పుడు మన బట్టలు ఎలా అయితే అంటుకుంటూ పోతాయో, అంటే ఆ తడితోని బట్టలు మనకి ఎలా మన శరీరానికి ఎలా అంటిపెట్టుకుంటాయో, మన ఆత్మగంట అటువంటి భావనలు, అటువంటి అనుభూతులు పూర్తిగా నిండిపోయి ఉండిపోయిందంట. సో, దానిలోంచి మనం బయటపడాలంటే అసలైన జ్ఞానం ఏంటి? ఆధ్యాత్మికమైనటువంటి జ్ఞానం ఏముంది? ధ్యానం చేస్తూ, స్వాధ్యాయం చేస్తూ, సద్దన సాంగత్యం చేస్తూ, ఎంతో అద్భుతమైనటువంటి యోగుల పుస్తకాలన్నీ కూడా చదువుతూ ఉండేటప్పుడు ఏమవుతుందంటే, మనలో ఉన్నటువంటి ఆత్మశక్తి చైతన్యం ఏదైతే ఉందో, ఆ చైతన్యానికి తగ్గట్టు ఆహారము మనకి లభిస్తుందనమాట. సో, దానికేం చేయాలి? ఖచ్చితంగా ధ్యానం అనేది ఖచ్చితంగా చేయాలి 100%. మనం ఎలా అయితే నిరంతరం శ్వాసని మనకు తెలీదనమాట. శ్వాసను తీసుకుంటున్నాం అనే విషయం కూడా మనకి తెలియనంత ప్రాపంచికలో ఉండిపోయాం మనం. సో, ఎలా అయితే నిరంతరం జరుగుతుందో అటువంటి ధ్యాన సాధన మనం నిత్యం చేయాలనమాట. సో, మనకి మన శరీరంలోని 7 చక్రాలున్నాయని మనకు తెలుసు. ఆ 7 చక్రాల్లో ఒక్కొక్క స్థితిలోని ఒక్కొక్క పరిధిలో ఎలా అయితే ఉంటామో, ఈ యొక్క ఈ యొక్క యూనివర్స్, ఈ విశ్వంలో మొత్తము కూడా అటువంటి స్థితులే ఉన్నాయంట. అటువంటి స్థితులు ఎలా వస్తాయంటే, మన లోపల ఉన్నటి భావాలు ఏ విధంగా ఉంటాయో, ఆ భావాలకు తగ్గట్టుగానే మన యొక్క స్థితులను మనకి మనమే ఏర్పరచుకుంటామంట. ఎలా ఏర్పరచుకుంటాము? మనకి 7 తలాలు ఉన్నాయి. ఈ 7 తలాలంటే మన యొక్క ఈ మూలాధారము, స్వాధిష్టానము, మణిపూరకము, అనాహతకము, విశుద్ధ చక్రము, ఆజ్ఞా చక్రము, అలానే మన యొక్క సహస్రాకార చక్రము. ఈ 7 స్థితులు. సో, ఈ 7 స్థితుల్లోని ఒక్కొక్క దాటి ఎలా అయితే మనం ధ్యానంలో ఒక్కొక్కటి ఎలా అయితే మనం వెళ్తూ ఉంటామో, అలానా ఈ యొక్క ఈ 7 యొక్క స్థితులు కూడా ఉంటాయన్నమాట. మనకి సప్తమ తలాలు అని ఉంటాయన్నమాట. అది ఏంటంటే, మొట్టమొదటిగా పునః సృష్టి అని చెప్పి ఆత్మరక్షణ ప్రజ్ఞ అనేది ఒకటుంటుందంట. తలం ఉంటుందంట. అలానే భయము, బాధా ప్రజ్ఞ అంటే అదొక తలం ఉంటుందంట. అలానే శక్తి ప్రజ్ఞ అంటే మనం యొక్క దానికి సంబంధించి ఆ యొక్క తలం ఉంటుంది మనకి. అలానే ప్రేమానుభూతిని అందించే ఉన్నటువంటి ఆ తలం ఉంటుందంట అక్కడ. అలానే ప్రేమను అభివ్యక్తీకరించే ఉన్నటువంటి తలం ఉంటుందంట. అన్నిటికి మించి సర్వస్వంలోనూ మనం దైవాన్ని చూడగలిగే ఉన్నటువంటి ఆ యొక్క తలం ఉంటుందంట. చిట్ట చివరగా ఏంటంట, నేనే దైవాన్ని అంటే ఈ 7 తలాలు అన్నమాట. ఈ 7 తలాల్లో కూడా మన ఆత్మ ఏ స్థితిలో ఉందో,
మనం శరీరాన్ని విడిచిపెట్టేటప్పుడు, మనం శరీరాన్ని ఇంకా ఆ యొక్క స్థితి ఏదైతే ఉన్నాదో, ఆ స్థితికి తగ్గట్టుగానే మనకంట ఆ తలాల్లోకి మనం వెళ్తామంట. చూడండి. అంటే ఇక్కడ ఏంటి స్వర్గం అంటున్నారు, నరకం అన్నారు. ఇవన్నీ ఉన్నాయంటే స్వర్గం, నరకం ఎక్కడా లేవు. ఈ స్వర్గాన్ని మనం సృష్టించుకుంది మన లోపల నుండి భావాలే. అలానే నరకాన్ని కూడా సృష్టించుకుంది మన భావాలే. ఎక్కడ చూడండి ఒక పని మనం ఏదైనా చేసామంటే తప్పు, తప్పు మనం తప్పు చేశాము. ఇలా చేయకూడదు. ఈ భావన ఉంటుంది. అంటే ఏంటి ఆ భావన మనం ఈ భూలోకంలో అనుభవించేస్తున్నాం అన్నమాట. ఎక్కడ నరకం అనేది లేదు. సో, అంటే ఇంకేంటి మన లోపల నుండి ఆత్మతో మనం ఎప్పుడైతే మనం విరుద్ధంగా ఉంటామో, అక్కడేంటి మనకి నరక భావనొస్తుంది. ఆ నరక భావనలోని ఇక్కడ చెప్తున్నారనమాట ఇక్కడ మాస్టర్ ఏం చెప్తున్నారంటే, ఇవంతా కూడా మీ యొక్క అనుభూతి చెంది, అనుభవం చెందినప్పుడే మీకీ విషయం తెలుస్తుంది. స్వర్గం లేదు, నరకం లేదు అనే విషయాన్ని మీకు అప్పుడు తెలుస్తుంది మీకు. దాన్నేంటి నేను చెప్పానని కాదు. మీ అంతటగా మీరు దాన్ని అనుభవించితేనే మీకు తెలుస్తుంది. అంటే ఏంటి? మన స్వర్గం అంటే ఏంటి? ఎంతో అద్భుతమైనటువంటి ఆత్ ఆధ్యాత్మికమైనటువంటి ఆత్మ సత్యం ఏదైతే ఉన్నాదో, అటువంటి ఆత్మ విద్య ఏదైతే ఉన్నాదో, సర్వస్వంలోనూ దైవమే ఉన్నాదని చెప్పి ఎప్పుడైతే మనం అనుకుంటామో, అనుకుంటూ నేనే దైవాన్ని, నాలోనే ఆత్మగా ఉన్నటువంటి ఆ పరమాత్మయే నేను అని ఎప్పుడైతే తెలుసుకుంటామో, ఆ బ్రహ్మానందం ప్రాప్తి ఎప్పుడైతే మనకి లభిస్తుందో, అది మనకి స్వర్గ ప్రాప్తి. అంటే సహస్రాకారం అన్నమాట అక్కడ. దీన్ని మనం తెలుసుకోవాలంటే నిరంతరము ధ్యాన సాధన, అభ్యాసన, సద్దన సాంగత్యము ఇవన్నీ అన్నమాట. ఎప్పుడైతే ఇవన్నీ చేస్తామో, ఇవన్నీ చేస్తూ మళ్ళీ ఏంటి అవేర్‌నెస్‌తో ఉండాలంట. ఎంత మనం అవేర్‌నెస్‌తో ఉంటామో, మనం ఏం మాట్లాడుతున్నాము, ఏం చేస్తున్నాము, నలుగురిలో ఉండేటప్పుడు అంటే ఇవన్నీ ఏమిటి? ఈ భావాలన్నీ కూడా మరణానంతరం మనం ఏ స్థితిలో ఉంటామో, అటువంటి స్థితిలోనే మనం ఆ యొక్క తలానికి వెళ్తామనమాట. మనకి జీవాత్మ ప్రపంచ నియమాల్లోని ఎంతో అద్భుతంగా చెప్తారనమాట వాళ్ళక్కడ. ఇద్దరు మాస్టర్సు ఒక యాక్సిడెంట్‌లో చనిపోతారనమాట. చనిపోయిన తర్వాత ఆ తల్లిదండ్రులంటే ఎంతో ఇష్టం అన్నమాట వాళ్ళకి. అయితే తల్లి ఎప్పుడు ఏడుస్తూ ఉంటుంది. ఇద్దరే బిడ్డలు కదా! ఇద్దరు చనిపోయారని చెప్పి ఏడుస్తూ ఉంటుందావిడ. అప్పుడు ఆ పిల్లాడు తల్లి మీద వాకినయ్యి వాళ్ళు ఉన్నటువంటి ఆ అనుభూతులు ఏవైతే ఉన్నాయో, అనుభవాలు ఏవైతే ఉన్నాయో, ఆ కింద ఉన్నటి లోకాలు ఏవైతే ఉన్నాయో, అటువంటి వాటినంట వివరిస్తూ చెప్తారంట. అంటే ఏంటి? అక్కడ లోకాలు ఉన్నాయంటే దాని అర్థం ఏంటి? వాళ్ళ యొక్క ఆ భావనలో ఏ భావనలో అయితే ఉన్నారో నేను దుర్మార్గంగా ఎంతో స్థితిలోని ఒకరికెప్పుడు కీడు చేసేటటువంటి స్థితిలో ఎప్పుడైతే ఉంటారో, ఆ భావాలతోనే చూడండి ఆహ్, చనిపోయేటప్పుడు కొంతమంది నేను అంతవరకు వాళ్ళకి పశ్చాత్తాపం ఉండదు. కానీ ఇంక చనిపోయే టైంలోని నేను ఈ పనులు చేశాను, నేను ఈ విధంగా ఉన్నాను. అప్పుడు రియలైజ్ అయ్యి వాళ్ళు చెప్తూ ఉంటారంట. సో, అంటే ఏంటి, వాళ్ళకి మొత్తం కూడా అది రివైజ్ అవుతుందనమాట. రివైజ్ అయ్యి ఎప్పుడైతే ఈ రివైజ్ అవుతుందో, ఆ యొక్క ఆలోచన, భావన ఎక్కడైతే ఉందో, అటువంటి స్థితిని వాళ్ళు ఏర్పరచుకుంటారంట. వేరే లోకాలేమి ఉండదు. వాళ్ళ యొక్క భావనలోంచి వచ్చిన లోకంలోనే వాళ్ళు ఉంటారు. ఎప్పుడైతే అటువంటి భావనలో ఉంటారో, ఆ భావన వాళ్ళకి వాళ్ళే అక్కడ సృష్టించుకుంటారంట. దీనికి వేరేగా లోకాలు వేరే అని కాదు. వాళ్ళ యొక్క భావనలో ఏవైతే స్థితి ఉందో, అటువంటి స్థితిని, అటువంటి ప్రజ్ఞతో ఉన్నటువంటి లోకాన్ని వాళ్ళు ఏర్పరచుకుంటారు. సో, అంటే చూడండి, మనం ఎంత ఎరుకతో ఉండాలో, ఎంత మనం చేసినా కూడా చిట్ట చివరగా మనలో ఉన్నటువంటి ఆ ఆలోచన స్థితిలో ఎటువంటి భావం ఉంటుందో, ఎటువంటి జ్ఞానం ఉంటుందో, అటువంటి జ్ఞానంలో మనం ఉండిపోతామంట. ఎంతోమంది ఎన్నో రకాలు పుణ్యాలు జేస్తారు. ఎన్నో రకాలు అన్నదానాలు చేస్తూ ఉంటారు. అన్నీ చేసి ఏం ప్రయోజనం? ఒకడిని వేలెత్తి చూపించేటప్పుడు ఏమవుతుంది? చిట్ట చివరగా అటువంటి ఆ భావాలతోనే వాళ్ళుంటారనమాట. అయితే మళ్ళీ చెప్తున్నానన్నమాట. మనం ఏదైనా నేర్చుకోవాలనుకుంటే, మనం చెయ్యాలనుకుంటే, ఆత్మజ్ఞానాన్ని పొందాలనుకుంటే, ఇక్కడ మొట్టమొదటి తలమేంటట ఆత్మరక్షణ ప్రజ్ఞ అంట. అంటే ఈ భూతలమే
మొట్టమొదటి చైతన్య తలం. అంటే ఈ భూమి మీద మనం ఏదైనా నేర్చుకోవాలనుకున్నా, ఆధ్యాత్మిక విద్యను నేర్చుకోవాలనుకున్నా, మనల్ని మనం తెలుసుకోవాలనుకున్నా, మనం ఎంతో అద్భుతమైనటువంటి ఆహ్, పునఃసృష్టి అన్నమాట. ఇక్కడ ఏం జరుగుతుంది? పునఃసృష్టి. వాళ్ళ ఆత్మస్థితిలో వాళ్ళు ఏ విధంగా అయితే ఉంటారో, ఏ విధంగా అయితే వాళ్ళు ఆ జ్ఞానాన్ని పొందుతారో, దానికి తగ్గట్టుగానే అక్కడ ఈ యొక్క భూతలం మీద ఉంటారనమాట. రెండోదేంటంటే నిరంతరము కూడా ఎంత వాళ్ళు ఉన్నా కూడా ఎప్పుడు కూడా వాళ్ళు బాధపడుతూ ఉంటారంట. బాధపడుతూ మేము ఈ తప్పులు చేశాము. ఈ విధంగా మేమిలా ఉంటున్నాము అని చెప్తూ వాళ్ళు ఎప్పుడు కూడా ఏంటి ఆ బాధనంట ప్రత్యక్షంగా వాళ్ళు అనుభవం పొందుతూ ఉంటారంట వాళ్ళు. అంటే వాళ్ళు ఈ భూమి మీదకి ఎందుకు వచ్చారు? ఏంటని కాదనమాట. ఇంక నిరంతరం ఏంటి, ఈ బాధలతోనూ, నేను తప్పులు చేశాను, ఇలా ఉన్నాను అని ఆ యొక్క స్థితిలో ఎప్పుడు భయపడుతూ అంటే ఏమిటక్కడ, మనం ఈ భూమి మీద జన్మ తీసుకున్నాము. జన్మ తీసుకున్న తర్వాతను మనం ఏంటి, ఎందుకు వచ్చాము అనే విషయాన్ని మర్చిపోయి, నిరంతరం ఏంటి, అక్కడ భయాలతోనుంటారంట. ఈ భయాలెక్కడొస్తాయి? గత జన్మల్లో ఉన్నటువంటి వాళ్ళు ఏవైతే తెచ్చుకున్నారో అంటే ఆహ్, మన ఆత్మ ఈ ఒక్క జన్మే కాదు కదా! కొన్ని వేల జన్మలు తీసుకొనొచ్చింది. ఆ వేల జన్మలు తీసుకొచ్చినటువంటి జ్ఞానం ఏదైతే ఉన్నాదో, ఆ జ్ఞానానికి తగ్గట్టుగానే ఆ యొక్క స్థితి ఉంటుందనమాట. అంటే భయాలుండిపోతాయి. మన సబ్‌కాన్షియస్ మైండ్ సుప్త చేతన దాంట్లోనంట పూర్తిగా ఆ భావాలుండిపోతాయంట. ఆ భావాలతో ఏంటి వాళ్ళింకా ఇంకొక దానిలోకి వెళ్ళలేరట. ఆ యొక్క ఆ యొక్క స్థితిలోని వాళ్ళు ఏవైతే ఏర్పరచుకున్నారో, వాళ్ళు ఏవైతే తెలుసుకున్నారో, అటువంటి ఉన్నటువంటి ఆ యొక్క పరిధి జ్ఞానంలో ఉండిపోతారంట. అంటేండి, ఈ భూతలాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయినప్పటికీ, వాళ్ళు ఏవైతే భావంతో ఉన్నారో, భయాలతోనూ, నేను తప్పులు జేశాను, నేను పశ్చాత్తాప లేకపోతున్నాను నేను. ఇలా నేను బాధలు పడుతున్నాను, నేను ఇన్ని బాధలు పడ్డాను, నాకు వాళ్ళిలా చేశారు, వీళ్ళిలా చేశారని, వాళ్ళు మరణించే టైంలో ఇవన్నీ సింహలగ్నం ఇవన్నీ జరుగుతూ ఉంటాయి కదా! ఇవన్నీ జరిగేటప్పుడంట, వాళ్ళకు వాళ్ళుగానే నిర్ణయించుకుంటారనమాట. ఇంక వాళ్ళకి ఇంకొక లోకాలు ఉన్నాయి. ఇంకా అద్భుతమైనటువంటి స్థితి ఉంది అని వాళ్ళకి తెలీదు. ఎందుకంటే, ఈ భూమి మీద వాళ్ళు ఏదైతే జ్ఞానాన్ని నేర్చుకున్నారో, అంటే ఏంటి, ఇంకా ఈ ప్రాపంచికంలోనే ఉండిపోయారో, అటువంటి తలంలోనే వాళ్ళకు వాళ్ళుగానే ఆ యొక్క స్థితి అంతటిని కూడా వాళ్ళు ఏర్పరచుకొని అక్కడే ఉండిపోతాయంట. అంటే ఇంకా ఎదగాలి అనే అక్కడ స్థితి ఉండదనమాట. మూడోదేంటంటే శక్తి ప్రజ్ఞ. అంటే ఆహ్, జన్మలు తీసుకోగా ఇక్కడేమవుతుందంటే ఆహ్, ఎప్పుడు కూడా ఒక ఆత్మ ఇంకొక ఆత్మని డామినేట్ చేస్తూ ఉంటుంది. అంటే ఏంటి ఎక్కడో గాదు ఈ భూలోకంలోనే. ఇక్కడే మనం ఇదంతా నేర్చుకోవాల్సిందంతా కూడా ఈ భూలోకంలోనే. ఎప్పుడు కూడా ఆహ్, హ్మ్, చూడండి రాజకీయ నాయకులు తర్వాత ఈ రౌడీ షీటర్స్ అని ఇలా ఇలా ఉంటే ఈ జన్మలు తీసుకునే వాళ్ళుంటారు గదా! వాళ్ళనమాట. ఏంటి ఎప్పుడు కూడా బలానికి సంబంధించిందనమాట. అంటే నేను బలవంతుడిని. నా దగ్గర అన్నీ ఉన్నాయి. నా దగ్గర ఉన్న వాళ్ళని నేను బానిసలుగా చేసుకోవాలి నేను. సో, ఆహ్, అంటే వాళ్ళేంటి ఎదుటి వ్యక్తి యొక్క ఆహ్, స్థితిని తెలుసుకొని, వాళ్ళని ఎప్పుడు కూడా ఆహ్, తక్కువ దృష్టితో చూస్తూ, అలానే ఆహ్, ఎ వాళ్ళకి ఇంకా ఆలోచన కూడా లేనటువంటి పేదవాళ్ళుంటారు గదా! అటువంటి వాళ్ళని ఎప్పుడు కూడా వీళ్ళేం చేస్తారంట, వాళ్ళని అదుపులోని పెట్టుకొని, వాళ్ళని మొత్తం ఉన్న వాళ్ళందరిని కూడా బానిసలుగా తయారు చేస్తారంట వాళ్ళక్కడ. అంటే ఏంటి? వాళ్ళెలా అప్పుడు ఉంటారు? వాళ్ళు నేర్చుకున్నటువంటి విద్య ఏమిటుంది? నేను గొప్పవాడిని. మిగిలిన వాళ్ళందరూ కూడా తక్కువగా ఉన్నారు. ఎప్పుడు కూడా నాకు వాళ్ళెప్పుడు బానిసలుగా, విధేయులుగా ఉండాలి అని చెప్పి, అక్కడ ఆ స్థితి, ఆత్మస్థితి ఏదైతే ఉన్నాదో, ఆ ఆత్మస్థితిలోని వాళ్ళక్కడ ఉండిపోతారంట. అంటే వాళ్ళకింకేం లేదు. ఆహ్, ఇప్పుడు ఆల్రెడీ మనం రెండో స్థితి ఏంటి?
ఎప్పుడు వీళ్ళు బాధలతో ఉంటారు గదా! వీళ్ళని వీళ్ళేంటంట బానిసలుగాను వీళ్ళ అదుపులో ఎప్పుడైతే ఉంచుకుంటారో, అటువంటి ఆ యొక్క స్థితిలో ఉంటారంట అక్కడ. అంటే వీళ్ళకేంటి ఈ భూమి మీద నేర్చుకోవాల్సిన విద్య ఎంతో అతీతంగా ఉంది, అద్భుతంగా ఉంది అని చెప్పి వీళ్ళకింకా అక్కడ ఏమీ తెలీదనమాట వీళ్ళకి. అంటే ఇక్కడ మాస్టర్ ఏం చెప్తున్నారంటే స్వర్గము, నరకాన్ని 2 ఏమీ లేదు. మీ ఆలోచన జ్ఞాన పరిధిలో, మీ చైతన్య తలంలో, మీ అనుభవంలో ఏవైతే తీసుకుంటున్నారో, మన అనుభవంతో మనం ఏదైతే జ్ఞానాన్ని తీసుకుంటున్నామో, అటువంటి జ్ఞానంతోనే మీరు మీకు మీరుగానే ఆ లోకాల్ని మీరు సృష్టించుకుంటున్నారు. అంటే ఏంటి? ఆడ వేరే ఏం లోకం ఉండదు. కానీ మన ఆ యొక్క స్థితులతోని దాంట్లోనే ఉంటామనమాట. అంటే ఎంతో ఆహ్, గాఢ అంధకారంలో మనం ఉండిపోయాము. మనకింకేమీ లేదు అని ఉన్నటువంటి ఆ లోకాల్లోనక్కడ ఉంటారంట అక్కడ. సో, నాలుగవదేమిటంటే ఆహ్, అనుభవ ప్రజ్ఞ అనమాట. అంటే ప్రజ్ఞ అంటే మనం ఏదైతే మనం అనుభూతిగా అనుభవంలోకి తెచ్చుకున్నటువంటి జ్ఞానం ఏదైతే ఉన్నదో, అటువంటి జ్ఞానాన్ని మనం పూర్తిగా అనమాట మనం గ్రహించగలుగుతున్నాము. అటువంటి దానిని ప్రజ్ఞా తలంలోనే మనం తీసుకుంటామనమాట. ఇక్కడేంటంటే ఆహ్, పూర్తిగా ఈ భూమి మీద మనం జన్మ తీసుకున్న తర్వాత ఆహ్, గాఢంగా మనం ఎంతో మందిని మనం అభిమానిస్తాము. ఎంతో మందిని మనం ఇష్టపడుతూ ఉంటాం అనమాట. ఎప్పుడైతే ఇష్టపడుతుంటామో వాళ్ళకంటే మనము చెప్పలేనటువంటి స్థితి చెప్పలేమనమాట. ఎంతో మందిని మనం ఇష్టపడుతూ ఉంటాము. ఆ విధంగా అక్కడేంటంటే హ్మ్. వాళ్ళ యొక్క జీవిత చైతన్య తలంలోనే అక్కడ ఉండిపోతారనమాట అక్కడ. అంటే ఏంటిక్కడ? వాళ్ళు తీసుకున్నటువంటి అద్భుతమైనటువంటి జ్ఞానం ఉంది. ఆ జ్ఞానానికి తగ్గట్టుగా ఆహ్, ఈ 3 తలాల్లో ఏంటి మొట్టమొదటిగా భూ భూమి మీద వాళ్ళు జన్మ తీసుకుంటారు. జన్మ తీసుకున్న తర్వాత వాళ్ళెంతో ఎన్నో రకమైన బాధలు నేను తప్పు చేశాను, నేనిలా ఉన్నాను, ఈ విధంగా ఉన్నానని చెప్పి ఆ స్థితిలో ఉండడము. మూడోదేంటి ఎప్పుడు కూడా ఒకళ్ళని డామినేషన్ చేయడము. వాళ్ళు నాకు విధేయులుగా ఉండాలి, వినయంగా ఉండాలి, నేను చెప్పిందే శాసనము, నేను చెప్తే ఖచ్చితంగా చెయ్యాలని చెప్పి అందరిని కూడా బానిసలుగా చేసుకున్నటువంటి స్థితి అన్నమాట. దీన్ని ఇక్కడ నేర్చుకున్న జ్ఞానం తర్వాత ఇంకొకటి అద్భుతమైన తాళం ఏమిటుంటుంది అక్కడ? ప్రేమ తత్వం అన్నమాట. అక్కడ ప్రేమ తత్వంతోని ప్రేమని వాళ్ళు అనుభవిస్తూ ఉంటారన్నమాట. వాళ్ళు అనుభవిస్తారే గానీ, అనుభవించిన ప్రేమను ఎదుటి వ్యక్తికి వ్యక్తీకరించలేరనమాట. వ్యక్తీకరించకపోతే ఏమవుతుందంటే, అక్కడ దానికి తగ్గట్టుగానే ఆ స్థితిలోనే అక్కడ ఏంటవుతుంది, ఆ ఆత్మ కూడా ఆహ్, ఆహ్, ఆ పరిధుల్లోనే ఉండిపోతుందనమాట. సో, ఎప్పుడైతే నాలుగో తలమైనటువంటి ఆహ్, ఆహ్, స్ స్ ఆహ్ ప్రేమతత్వంతో ఎప్పుడైతే ఆ స్థితిలో ఎక్కడైతే ఉంటారో, అటువంటి స్థితంట ఎలా ఉంటుందంటే, హ్మ్, ఎంతో గాఢంగా ప్రేమించే తత్వం వాళ్ళలో ఉన్నా, దానిని వ్యక్తీకరించరనమాట. ఎదుటి వ్యక్తికి వ్యక్తీకరించలేకపోతారంట. సో, వాళ్ళు ఆ యొక్క ప్రేమతత్వంలోనే ఉండిపోతారనమాట. సో, దీనికి అతీతంగా ఉన్నటువంటిది ఐదవ తలం అన్నమాట. ఈ ఐదో తలంలో ఏముంటుందంటే ఆహ్, స్వర్గము అని అనబడుతుందంట. చూసారా? అంటే స్వర్గము, నరకము లేదు అన్నారు. అంటే ఐదో తలం అంటే స్వర్గం అంటే ఏంటి? ఆనంద స్థితి అన్నమాట అక్కడ. అంటే ఎంతో అద్భుతంగా ఆహ్, మనం ఆహ్, ఎప్పుడైతే ప్రేమను పొందుతున్నామో, అటువంటి ప్రేమను వ్యక్తీకరించి ఆహ్, మన ఉన్నత లోకాలకు వెళ్ళడాల్లోని అక్కడ చె మ మనం ఏది సంకల్పించుకుంటే అక్కడది జరుగుతుందనమాట.
ఆ తలంలోనే. అంటే ఆహ్, ఏంటిక్కడ ఆహ్, నాలుగవ తలంలోని వాళ్ళని ఎటువంటిది వ్యక్తీకరించలేకపోతారు. ఈ స్థితులన్నీ కూడా మనము ఆహ్, భూమి మీద జన్మ తీసుకున్న తర్వాత మనలో ఒక్కొక్క స్థితి అంటే మూలాధార స్థితిలోని ఈ ఈ ఏదైతే ఉందో ఇక్కడే ఉండిపోయాము. మూలం అన్నమాట. బేసిక్ ఏదైతే ఉన్నాదో అటువంటి జ్ఞాన పరిధిలోనే ఈ భయాలతోనూ, వీటితోనూ ఉండిపోతాము. సో, అలాగా అక్కడి నుంచి ఒక్కొక్క చక్రాన్ని దాటుకుంటూ ఎప్పుడైతే మనం వెళ్తామో అక్కడేమవుతుందంటే ఆహ్, అనాహతక చక్రం అన్నమాట. అనాహతక చక్రం ఎక్కడ మనకి హృదయ స్థానానికి 5వ చక్రం కదా! ఈ 5వ చక్రమైనటువంటి ఈ హృదయ స్థానంలో ఉంటుందన్నమాట. అక్కడ ఏంటి మనం ప్రేమతత్వంతో ఉంటామన్నమాట. సర్వులను ప్రేమిస్తామన్నమాట. అంటే ఒక్కొక్క జన్మ చూడండి ఒక జన్మలోని ఆహ్, భగవంతుడు అంటే ఏమీ తెలీదనమాట. తినడము, పడుకోవడము ఇటువంటి స్థితే ఉంటుంది. రెండవ స్థితి ఆహ్, వాళ్ళు ఎంతో కొంత తెలుసుకోవాల్సింది ఉన్నాది అని ఎప్పుడైతే అనుకుంటారో, రెండో స్థితి ఏంటి? ఓకే. పూజలు చేయాలి అని ఒక స్థితి ఉంటుంది. మూడవ స్థితి ఏంటి? పూజలు చేసిన తర్వాత ఇంకొక భక్తి మార్గంలోకి వెళతారనమాట. ఇలా వెళ్ళిన తర్వాత నాలుగో మార్గం ఏంటంటే ఆహ్, వాళ్ళలో ఉన్నటువంటి స్థితి ఏదైతే ఉన్నాదో దాన్ని అభివ్యక్తీకరించలేకపోతారు. ఐదో తలమైనటువంటిది ప్రేమతత్వం అన్నమాట. ఆ ప్రేమ తత్వంలోని వాళ్ళు పూర్తిగా ఈ హృదయ స్థానంలో ఏదైతే ఉన్నదో అనాహత చక్రము, అనాహత చక్రానికి దగ్గరగా ఉంటుంది గాబట్టి మన ఆత్మ కూడా హృదయానికి దగ్గరగానే ఉంటుందంట మన ఆత్మ కూడాను. సో, ఇక్కడ మనకి ఆహ్, ఎంతో అద్భుతంగా మనం సర్వంలోనూ అంతటిని కూడా ప్రేమిస్తూ ఉంటామంట. ప్రేమించే తత్వాన్ని మనం కలిగి ఉంటామంట. ఇక్కడ మనకి రాగద్వేషాలు ఉండవు, కోపము ఉండదు, ఈర్ష్య, అసూయ ఉండదు. ఏమి ఉండదనమాట ఇక్కడ. ఏమి లేకుండా అంతటిని కూడా ఎంతో అద్భుతంగా ప్రేమిస్తామంట. సో, అక్కడ ఏంటి అటువంటి స్థితి ఏదైతే ఉన్నాదో అక్కడ ఏమవుతుంది? మనము అటువంటి ఆ యొక్క తలం అంటే ఏంటి అక్కడ తలం మనం ఎంతో అద్భుతంగా మనం ప్రేమించగలుగుతున్నామనమాట. ప్రేమించగలుగుతూ అంతట్లోనూ కూడా ఆ ప్రేమతత్వాన్ని ఎప్పుడైతే మనం చూడగలుగుతున్నామో అక్కడ మనకేం కనిపిస్తుందంట? స్వర్గం అనేది మనకి మనం క్రియేట్ చేసుకుంటూ ఉంటామంట మనం. ఎప్పుడైతే అక్కడ ఏముంటుందింకా ఎంతో కాంతితో ఉంటామంట. ఆ లోకమంతా కూడా అటువంటి జ్ఞానానికి తగ్గట్టుగానే, ఆ జ్ఞానానికి సంబంధించి అక్కడ మనకి స్వర్గం అనబడుతున్నటువంటి ఆ తలాన్ని మనం నిర్ణయం తీసుకుంటామంట. అంటే ఏంటి? ఇది కూడా మన భావనలోనే అంతా కూడాను. అంటే మన యొక్క భావనలు, మన యొక్క ఆలోచన ప్రాప్తి ఎలా అయితే ఉంటుందో, దానికి తగ్గట్టుగానే అక్కడ ఉంటుందనమాట. దీనికి ఒక ఉదాహరణగా మనకొక చెప్తున్నారనమాట. ఒక తల్లి కూతురుంటారు. ఆ కూతురికి తల్లి అంటే ఎంతో అద్భుతమైనటువంటి ప్రేమనమాట. ఆమె దేహాన్ని విడిచిపెట్టిన తర్వాత ఆహ్, ఏవైతే అంటే ఏంటి ఇక్కడ చూడండి. లోకాలు ఉన్నాయని మనం అనుకుంటున్నాం గాబట్టి, మన ఆత్మను మనం సృష్టించుకుంటుంది గాబట్టి, ఆ తలాల్లోనే ఆత్మ ఉంటుంది. మళ్ళీ స్వర్గం, నరకం ఇక్కడేవి లేవని చెప్తున్నారు. చెప్తూ మనం ఏదైతే జ్ఞానాన్ని తీసుకున్నాం ఎందుకంటే కొన్ని వేల సంవత్సరాల నుంచి మన ఆత్మ ఏదైతే జ్ఞానాన్ని పొందిందో, అటువంటి జ్ఞానానికి సంబంధించినటువంటిది నిక్షిప్తంగా ఉండిపోయింది. మూలంలో ఉండిపోయిందనమాట ఆ జ్ఞానం మనకి. సో, ఎంతమంది ఏం జెప్పినా కూడా మన ఆత్మ స్థితి మారదనమాట. అది ఎలా మారుతుందంటే అనుభవంతోనూ ఆహ్, మన యొక్క ధ్యాన స్థితిలో మనం ధ్యానం చేయగా మనం అనుభూతి చెందుతూ అనుభవిస్తాం గదా! అటువంటి స్థితిలోని ఆ ఆత్మ ఆ లోకంలో తను ఏదైతే ఆనంద స్థితిలో పొందామని అనుకుందో అటువంటి స్థితిని తను ఏర్పరుచుకుంటుందక్కడ. అంటే ఈ తల్లి ఎప్పుడు ఎప్పుడు కూడా బిడ్డని ప్రేమించడమే గాని తన యొక్క ప్రేమను వ్యక్తీకరించలేదు కదా! అటువంటి స్థితిలోనే ఆవిడ ఉన్నాదంట. ఇదంతా ఆ మాస్టరు ఆ తల్లికి చెప్తున్నారనమాట. ఎవరంటే
నీ అడుగుతున్నారనమాట. మా తల్లి దేహం మా అమ్మగారు దేహం చేశారు కదా! అయితే ఆమె కూడా ఏ తలంలో ఉంటుంది? ఆవిడంటే ఆ మాస్టర్ చెప్తున్నారు ఏంటంటే, ఆహ్, "నీ తల్లి కూడా ఎంతో అద్భుతమైనటువంటి ప్రేమ నీకిచ్చింది. ఇవ్వడమే కానీ ఆమెను ఆ అనుభవంతో తీసుకోలేదు. కాబట్టి ఆమె కూడా ఈ యొక్క ఐదో తలమైనటువంటి స్వర్గం అనబడవంటి ఈ తలంలోనే ఉన్నది ఆవిడ. ఎందుకంటే ఆవిడ ఎప్పుడు ప్రేమతత్వంతోనే ఉన్నది కదా! ప్రేమను అందించడంలోనే ఉన్నది కదా! సో, అటువంటి తలంలోనే నీ తల్లి ఎంతో అద్భుతంగా ఉంది అని చెప్పేసి అక్కడ చెప్తారనమాట. అంటే ఏంటి? మనం ఏదైతే అనుభవంతో తీసుకుంటున్నామో ఇక్కడ ప్రతి మాటకి అదే చెప్తున్నారిక్కడ. మనం అనుభవంతో ఏ అనుభవంతో ఉన్నామో, ఏ అనుభూతితో మనం చెందుతున్నామో, చిట్ట చివరిగా మనం మరణించేటప్పుడు ఎటువంటి ఆలోచన, భావనతో మనం దేహాన్ని విడిచిపెట్టామో, ప్లస్ పూర్తిగా మన సబ్‌కాన్షియస్ మైండ్‌లో ఏవైతే ఆ యొక్క జ్ఞాపకాల పుట్ట ఏదైతే ఉన్నదో, దానికి తగ్గట్టుగానే మనకు మనం ఏర్పరచుకునే తలమే ఉంటుంది. అంటే ఇక్కడేంటి, ఈ స్వర్గం అనే తలము మనకుగానే ఎంతో అద్భుతంగా మనం ఏర్పరచుకుంటామనమాట. అంటే ఏంటి, అక్కడ పూర్తిగా ఇన్ని ఇన్నాళ్లుగా వాళ్ళు ఏదైతే ఈ భూమి మీద వాళ్ళు ఏదైతే కోరికతో ఏమైతే సంకల్పించుకోలేకపోయారో, అక్కడ సంకల్ప స్వేచ్ఛ ఉంటుందంట వాళ్ళకి. అంటే ఆ ఆత్మశక్తికి తను ఏదైతే తీసుకుందాం అనుకుంటుందో, ఏవైతే కోరిక ఏదైతే ఉంటుందో అక్కడంట ఇచ్ఛాప్రాప్తి అన్నమాట. వాళ్ళు ఏ విధంగా తక్షణమే వాళ్ళు ఏదైతే కోరుకుంటున్నారో అటువంటి ఆహ్, కోరిక అక్కడ నెరవేరుతుందంట అక్కడ. అక్కడేంటంటే ఆత్మలకి భాష అనేది ఏమి ఉండదంట. కేవలం వాళ్ళు ఇలా సంకల్పించుకోగానే వాళ్ళు ఏమైతే కోరుకుంటారో వెంటనే అక్కడ ప్రత్యక్షమవుతుందంట వాళ్ళకక్కడ. ఎందుకంటే ఆహ్, మనం ఈ భూమి మీద పదార్థ రూపంతో ఉన్నటువంటి మన ఈ శరీరము అక్కడేమవుతుందంటే, ఒక గాలి స్వరూపంగా కాంతి దేహం తీసుకుంటుందనమాట. అంటే ఈ దేహం ఏదైతే ఉందో, ఈ దేహము పూర్తిగా ఎలా ఉంటుంది? పదార్థ సాంద్రతంతో కూడి ఉంటుందనమాట. ఈ శరీరాన్ని అంటిపెట్టుకుని ఉన్నటువంటి ఈ ఆత్మ ఏదైతే ఉన్నాదో, ఈ ఆత్మ ఏమవుతుంది మరణం తర్వాత ఒకానొక పొగ మంచులాగా, ఒకానొక కాంతి దేహంగా అయిపోతుందనమాట. అయిపోయి వా వాళ్ళ యొక్క ప్రజ్ఞలో వాళ్ళు ఏమైతే తీసుకున్నారో, ఎటువంటి జ్ఞానాన్ని పొందారో, దానికి తగ్గట్టుగానే వాళ్ళకు వాళ్ళుగానే సృష్టించుకుంటారనమాట అక్కడ. నేనెప్పుడు అంటే ఒక ఆత్మ ఎప్పుడు కూడా నేను ఈ విధంగా ఉన్నాను, నేను ఈ విధంగా తప్పు చేశాను, ఈ విధంగా అంటే ఈ వాళ్ళని ఎదుటి వాళ్ళని ఎప్పుడు హింసించాను, ఎదుటి వాళ్ళని ఎప్పుడు బాధ పెట్టాను, నేను జన్మ తీసుకున్నాను కానీ ఎవరిని నేను హ్యాపీ చేయలేకపోయాను. అని ఈ భావనలు ఏవైతే ఉన్నాయో, ఈ భావనల ప్రకారంగానే వాళ్ళ యొక్క ఆత్మ స్థితి ప్రకారంగానే అక్కడ వాళ్ళకి వాళ్ళుగా నిర్ణయించుకుని ఉన్నటువంటి తలమనమాట అది. సో, అది ఎలా ఉంటుందంట ఐదవ తలం వాళ్ళు ఏవైతే ప్రత్యక్షంగా కోరుకుంటారో, కోరుకున్న వెంటనే అక్కడ ప్రత్యక్షమైపోతుందనమాట. అనుకుంటూ ఆ తలంలోని ఈ ఆత్మ ఎన్నాళ్ళు ఉండాలనుకుంటుందో, అన్నాళ్ళు తనకు తానుగానే ఆత్మ ఆ లోకంలో ఉంటుందనమాట. అంటే తను నిర్ణయించుకుంది గదా! నేను ఈ విధంగా ఉన్నాను. నేను ఈ విధంగా చేసుకున్నాను. అని చెప్పి తను ఏవైతే జ్ఞానంతో పొందిందో అదంతా కూడా అక్కడ తనకు తానుగా నిర్ణయించుకుంటుంది. నేను ఇక్కడే ఇన్ని సంవత్సరాలు, కొన్ని వేల సంవత్సరాలు నేనుండాలి అని ఆత్మ నిర్ణయించుకుంటుందంట. సో, ఎప్పుడైతే నిర్ణయించుకుంటూ ఉంటుందో, అక్కడ తను ఇంకా 6, 7 లోకాలు ఏవైతే ఉన్నాయో, అక్కడ దర్శించాలనుకుంటే, అక్కడ ఏంటంట దాన్ని దర్శించాలంటే, మళ్ళీ అక్కడేంటి, మళ్ళీ ఈ భూమి మీదకి వచ్చి చూడండక్కడ. అక్కడ ఏదైతే జ్ఞానాన్ని పొందిందో, అంటే ఏంటి జ్ఞానం అక్కడ? నేను ఈ స్థితిలో ఉండిపోయాను అనేటువంటి జ్ఞానం ఉంది కదా! ఆ జ్ఞానంలో ఉండిపోయింది ఆత్మ. అంటే ఇంకా దీనికన్నా బెటర్‌గా ఏం లేవా? అంటే నేనింకా మంచిగా తెలుసుకోవాలి కదా! మళ్ళీ నేను జన్మ తీసుకోవడానికి సిద్ధంగా అనమాట. అంటే నేను ఈ స్థితిని పొందాను. ఇంకా ఉత్తమమైనటువంటి తలాలేవైనా ఉన్నాయా? అంటే ఏంటక్కడ? మనం స్వర్గం ఉంది అని మన మన సబ్‌కాన్షియస్ మైండ్‌లో ఉండిపోయింది.
స్వర్గం ఉన్నాయి, ఈ లోకాలు ఉండిపోయాయి, ఈ విధంగా ఉన్నాయని చెప్పి ఆ తలాలు ఉన్నాయి. అంటే ధ్యానం మనం చేస్తున్నాం కాబట్టి, ఈ పుస్తకాలు చదువుతున్నాం కాబట్టి మనకు కొంత జ్ఞానం ఏర్పడింది. కానీ ఈ జ్ఞానం తెలుసుకోలేని వాళ్ళు ఎలా ఉంటారు? ఈ జ్ఞానం తెలియని వాళ్ళు కూడా ఏమనుకుంటారు? వాళ్ళకి స్వర్గం ఉంది. నేను ఇంకా ఈ లోకాల్లో ఉండిపోయానా? నేనింకా స్వర్గానికెళ్ళలేదా నేను? ఇంకా అద్భుతమైన లోకాలు ఇంకా ఉన్నాయి కదా! వాటికి నేనెలా వెళ్ళాలి? అని అక్కడ ఆత్మ ఎప్పుడైతే అనుకుంటుందో అంటే ఏంటి? ఇంకా ఉన్నతమైనటువంటి స్థితి 6, 7 తలాలంట. అవి ఇంకా అద్భుతంగా ఉంటాయంట. అంటే ఏంటి? మన యొక్క ఆజ్ఞా చక్రము, సహస్రాగారము. అంటే ఈ అనాహతలో ఉండిపోయాము. ఈ విశుద్ధం దగ్గర ఆగిపోయాము. ఇక్కడి నుంచి ఇక్కడికి మనం రావాలంటే, ఆ స్థితి పొందాలంటే ఏంటక్కడ? దైవాన్ని దర్శించాలి. అలానే ఆహ్, సర్వంలోనూ దైవాన్ని దర్శించగలగాలి. దర్శించిన తర్వాత అంటే థర్డ్ ఐ మనకి. అంటే మనల్ని మనం తెలుసుకోవాలి. మనంగా పరమాత్మ తత్వంతో మనం ఉన్నామని తెలుసుకోవాలి. అంటే 6, 7 తలాలేంటి? సర్వంలోనూ దైవమే ఉన్నాడు. ప్రతి జీవిలోనూ దైవమే ఉన్నాడు. అట్లాగే ఏడో తలమేంటి? సహస్రాకారము. ఎప్పుడైతే ఈ బ్రహ్మాండ స్థితి ఎప్పుడైతే మనకి ఓపెన్ అవుతుందో అక్కడేంటంటే నేనే పరమాత్మని. అటువంటి స్థితి పొందాలనుకుంటే మళ్ళీ ఏంటట ఆత్మ మళ్ళీ భూమి మీదకి మళ్ళీ జన్మ తీసుకోవాలి. ఇంతవరకు ఏదైతే జ్ఞానం పొందిందో ఆ జ్ఞానంతో మళ్ళీ తానుగానే అనుకుంటుందంట. నేను మళ్ళీ భూమి మీదకి వెళ్ళాలి. నేను మళ్ళీ ఇంకా ఉన్నతమైనటువంటి ఆ జ్ఞానాన్ని పొందాలి. ఈ ఐదవ తలంలోని ఆహ్, అంటే దేవుడు ఉన్నాడు కదా! దేవుడు ఎక్కడ కనిపించడం లేదేంటి? ఎక్కడున్నాడు? ఏంటి? అని చెప్పి ఆత్మ సింహావలోకనం చేసుకుంటూ ఉంటుందంట. అక్కడ మనకంట ఆ లోకాలు ఏవైతే ఉన్నాయో అక్కడ అంటే మనం మరణించేటప్పుడు మనం ఏదైతే జ్ఞానం పొందామో అటువంటి జ్ఞానంతోని మాస్టర్స్ ఉంటారు కదా! ఆ మాస్టర్స్ అంట మనకి గైడెన్స్ ఇస్తూ ఉంటారంట. ఎందుకంటే జ్ఞానం పొందనేలి ఆత్మ అంట ఆహ్, గాలిపటం తెగిపోయిన తెగి గా దారం తెగిపోయిన గాలిపటంలాగా ఆత్మ పూర్తిగా అవుతూ ఉంటుందంట. జ్ఞానం పొందిన ఆత్మ ఏంటంటే ఆహ్, గైడెన్స్ ఇస్తున్న మాస్టర్స్ మనకి తెలుసు కాబట్టి మనకి ఆ విధంగా వాళ్ళు గైడెన్స్ ఇస్తూ ఈ లోకాల్లోని ఇలా ఉంటాదని చెప్తూ ఉంటారనమాట. ఇంకా అధో లోకాలంటే ఇంకా బాధలోని పశ్చాత్తాపపడుతూ ఇంకా బానిసలుగా చూసుకున్నట్టు ఆత్మలు ఏవైతే ఉన్నాయో అటువంటి ఆత్మలకంట ఆ భగవంతుడు, ఆ పరమాత్మ గైడెన్స్ రూపంలోని మాస్టర్స్ వాళ్ళకి ఇస్తూ ఉంటారంట. సో, నువ్వు ఈ అంటే గైడెన్స్ ఇవ్వడం అంటే ఏంటి? వాళ్ళు ఏదైతే తలంలో ఉన్నారో, ఆ తలంలో నుంచి ఇంకా ఇంకా నువ్వు భూమి మీదకెళ్ళావు గదా! ఈ భూమి మీదకెళ్ళి ఇగో నువ్వు ఈ విధంగా పుట్టావు. ఈ విధంగా జన్మ తీసుకున్నావు. పుట్టిన దగ్గర నుంచి నువ్వేమిటి చేసావు నువ్వు? నిన్ను నువ్వు తెలుసుకోలేకపోయావు. తల్లిదండ్రులని చెప్పేసి, పిల్లలని చెప్పేసి ఆ! నీ యొక్క ప్రాపంచికమైనటువంటి ఈ బంధాల్లోనే పూర్తిగా చిక్కుకుపోయి ఉన్నావు కదా నువ్వు. నిన్ను నువ్వు తెలుసుకోలేకపోయావు. నువ్వు అంటే ఏంటి? ఎంతో ఆనంద చైతన్యమైనటువంటి నీ యొక్క తండ్రి ఎవరు? నువ్వు ఏ మూలం నుంచి వచ్చావు నువ్వు? మనమందరం కూడా ఏ మూలంలోంచి వచ్చాము? ఆ బ్రహ్మ ఉన్నటువంటి ఆ పరమాత్మలోంచి ఒకానొక అంశగా వచ్చిన విషయాన్ని మనం పూర్తిగా మర్చిపోయాము. ఎందువల్లంటే, ఎన్నో వేల జన్మల నుంచి జన్మలు తీసుకుంటూ మన ఆత్మలోని పూర్తిగా ఎలా అయితే ఒక తడి బట్ట మనం ఎలా అయితే శరీరానికి అంటిపెట్టుకొని ఉండిపోతుందో గట్టిగా, అటువంటి స్థితిలోనంట మన ఆత్మ మూలంలోని ఈ భావాలన్నీ కూడా ఉండిపోయి, పూర్తిగా నేను అంటే ఈ శరీరము. నేను అంటే ఇంకేమీ కాదు. ఈ శరీరమే. నేనంటే శరీరమే అనుకుంటూ, దీనికి తగ్గట్టుగా ఈ ప్రాపంచిక విషయాల్లో పూర్తిగా మునిగిపోతూ, సంపాదన అనుకుంటూ, సంపాదనలో పడిపోతూ, నా పిల్లలకివ్వాలి, వీళ్ళని చూసుకోవాలి, వీళ్ళకి చెయ్యాలి అని ఈ భావనతోనే నువ్వు పూర్తిగా ఉండిపోయావు. నిన్ను నువ్వు తెలుసుకోలేకపోయావు. అసలు నువ్వు భూమి మీదకి వెళ్ళిన విషయాన్నే పూర్తిగా నువ్వు మర్చిపోయావు అనే విషయాన్నంట అక్కడ మాస్టర్స్ గైడెన్స్ ఇస్తూ ఉంటారంట వాళ్ళకి. సో, ఎప్పుడైతే వాళ్ళు గైడెన్స్ ఇస్తారో, అప్పుడు ఆత్మ ఏమనుకుంటుంది, అయ్యో! నేను ఇంత పొరపాటు చేశాను నేను. నేను మళ్ళీ భూలోకంకెళ్తాను. మళ్ళీ భూమి మీదకెళ్ళి మళ్ళీ నేను జన్మ తీసుకొని, నేను అంటే ఆ యొక్క ప్రేమ తత్వాన్ని, పరమాత్మ తత్వాన్ని, సర్వంలోనూ ఆ యొక్క పరమాత్మ సత్వాన్ని నేను మళ్ళీ నేర్చుకుంటాను అని చెప్పేసి, మళ్ళీ
ఆత్మ అంట తనకు తానుగానే ఈ భూమి మీద తనకు ఇష్టం వచ్చినట్టుగా, ఇష్టమైన ప్రదేశంలోని ఆ యొక్క స్థితిలోని తను తీసుకుంటుందంట. ఎక్కడిదంతా నేర్చుకుంటుంది? పంచమ తలమైనటువంటి ఈ స్వర్గం అనబడి ఉన్నటువంటి ఆ తలంలోని నేర్చుకోబడుతూ ఉంటుంది. ఏ ఏ అంటే ఏ ఆత్మ నేర్చుకోబడుతుంది? జ్ఞానాన్ని పొందిన ఉన్నటువంటి కొన్ని ఆత్మలు ఏవైతే ఉన్నాయో దాని ప్రకారంగానవి నేర్చుకుంటాయన్నమాట. ఇప్పుడు ఈ మొదటి తలము, మొదటి తలం భూతలం గదా! ఇక్కడే నేర్చుకోవాల్సినంతా కదా! రెండో తలము, మూడో తలంలో ఉన్నటువంటి ఈ బాధలు, పశ్చాత్తాపాలు, తర్వాత ప్రతి ఒక్కరిని కూడా ఆహ్, బానిసలుగా చేసి ఉన్నటువంటి ఈ ఆత్మలుగంట కొన్ని వేల సంవత్సరాలు పడుతుందంట. మళ్ళీ ఆ తలంలోంచి మళ్ళీ వాళ్ళు బయటకి రావడానికి, మళ్ళీ బయట ఉండడానికి కూడా అన్నమాట. అంటే ఈ భూమి మీద ఇంకా నేర్చుకోవాల్సిందే అంతా కూడా ఈ భూమి మీదే ఉన్నది. ఇంక ఉన్నత లోకాల్లో నేర్చుకోవడానికి ఏమీ లేదు. అంటే ఏమిటి ఉన్నత లోకాలు ఏమున్నాయి అంటే, తాను ఈ భూమి మీదే నేర్చుకోవాల్సిన జ్ఞానం అంతా కూడా ఇక్కడే ఉన్నది అని చెప్పేసి అక్కడ తను అనుకుంటుందనమాట. సో, ఎప్పుడైతే ఇక్కడ తను నేర్చుకోవాల్సింది ఏదైతే ఉంటుందో అదంతా కూడా ఎప్పుడైతే పునరాలోకం చేసుకుంటుందో, మళ్ళీ ఆ యొక్క పరమాత్మ తత్వాన్ని ఎప్పుడైతే తెలుసుకోవాలని చెప్పి భూమి మీదకి మళ్ళీ వస్తుందో, మళ్ళీ అన్నమాట రిపీట్ అవుతాయన్నమాట. అంటే తాను ఎంత జ్ఞానాన్నయితే పొందాడో, గత జన్మలో ఏదైతే జ్ఞానాన్ని పొందాడో, ఆ జ్ఞానానికి తగ్గట్టుగాను తాను ఇంకా నేర్చుకోవాల్సింది ఇంకా ఉన్నది కాబట్టి, అక్కడి నుంచి ఆ ఆత్మ మళ్ళీ ఆహ్, స్టార్ట్ చేస్తుందన్నమాట. ఆరో తలమైనటువంటిది సర్వంలోనూ దైవాన్నే చూడగలిగినటువంటి ప్రజ్ఞ అన్నమాట. అంటే ఏంటి? మన పిరమిడ్ మాస్టర్స్ ఇప్పుడు ఏదైతే ఆహ్, జ్ఞానాన్ని పొంది, ధ్యానంతో మనం ఎంత అద్భుతాన్ని మనం పొందుతున్నామో, అలా ఎంతోమంది యోగులు దాని యొక్క పొందిన ఉన్నటువంటి ఆ జ్ఞానం ఏదైతే ఉన్నాదో, అటువంటి జ్ఞానంలోని ఏంటి అక్కడంట ఏకత్వమే ఉన్నది ఇంకంతా కూడాను. అంటే ఉన్న సత్యమంతా కూడా ఏంటి? ఒకటే తత్వము. సర్వస్వంలోనూ కూడా ఆ దైవమే ఉన్నాడు అని ఉన్నటువంటి ఆ యొక్క తత్వం అన్నమాట. ఇక్కడేంటంట సర్వంలోనూ దైవాన్నే ఉన్నటువంటి ఆ యొక్క తలం ఏదైతే ఉన్నదో అక్కడంట ఈ స్వర్గం అంటే మనం ఏంటి ఆహ్, ఎప్పుడు ప్రేమతత్వంతోనే ఉంటాం గదా! ఈ ప్రేమతత్వంతో ఉన్నంత వరకు కూడా అక్కడేమవుతుంది? అక్కడి నుంచి ఇంకా మనం వెళ్తే ఏమవుతుందంటే సర్వంలోనూ దైవాన్ని చూస్తామనమాట. భక్త ప్రహ్లాద అనమాట అక్కడ. ఆయన ఎన్నో కష్టాలు పడతాడు. ఎన్నో రకాలైన ఉన్నటువంటి ఆహ్, బాధలు పొందుతాడు. పొంది ఎన్ని రకాల ఉన్నటువంటి ఎన్ని ఆహ్, బాధలు ఎన్నో రకాల ఉన్నటువంటి అన్నీ కూడా తాను ఒకటిగా అన్ని స్థితులన్నీ దాటుతూ భక్త ప్రహ్లాద ఏ విధంగా అయితే ఆ నారాయణుడిని అడుగుతాడు కదా! సర్వంలోను నిన్నే గలిగినటువంటి ఆ ప్రాప్తిని నాకు ఇవ్వు. అంటే అంతటిలోను, అన్నిటిలోను, సర్వంలోను, ప్రతి ప్రాణిలోను, ప్రతి ఆత్మలోను, మనం చేసే ప్రతి పనిలో కూడా ఆ దైవాన్నే చూడగలిగినటువంటి ఆ స్థితి ఏదైతే ఉన్నదో అది ఎంతో అద్భుతంగా, ఎంతో ఆనందంగా మనకి ఉంటుందంట మనకి. అంటే ఇక్కడ మనం ఉన్నటువంటి ఆ జ్ఞానం ఏదైతే ఉందో అక్కడ, ఆ జ్ఞానానికి ఎంతో అద్భుతంగా ఆనంద స్థితి ఏదైతే ఉన్నాదో, అటువంటి ఆనంద స్థితిని ఏకత్వమే ఉన్నాది. ఇంకా అక్కడ ఇంకా ఏమీ కూడా లేదు. అంటే తత్వం ఏంటి? నేను వేరు కాదు. ఆ యొక్క జీవులు వేరు కాదు. పత్రిసలు అదే కదా మనందరికీ చెప్పారు. మనతో ఉన్నటువంటి జీవులు కూడా అవి కూడా మన స్నేహితులే. అవి కూడా ఎంతో అద్భుతంగా ఈ భూమి మీద జన్మ తీసుకోవడానికే వచ్చాయి. అటువంటి వాటిని మనం హింసించి ఎంతో క్రూరంగా వాటిని చూస్తూ ఉంటున్నాము. అహింసో పరమో ధర్మః మొట్టమొదటి ధర్మమే మన ధర్మము అని చెప్పి, అహింసా జగత్ చెయ్యాలి మనందరం కూడా అని చెప్పి కంకణం కట్టుకున్నాం మనందరం గూడాను. అటువంటి స్థితి ఏదైతే ఉన్నాదో అంటే ఏకత్వం అన్నమాట.
గడ ద్వంద్వత్వం ఏమీ కనిపించదనమాట. అటువంటి ఈ ఆజ్ఞా చక్రంలో ఎప్పుడైతే మనం తెలుసుకున్న జ్ఞానం మూలాధారము, స్వాధిష్టానము, మణిపూరకము, అనాహతకం, ప్రేమతత్వము అలానే పూర్తిగా మనం ఎప్పుడైతే ఇక్కడ మన ప్రేమతత్వంతో ఉంటామో, మనం వ్యక్తీకరించే ఉన్నటువంటి ఆ భావన అందరితో కూడా మనం ప్రేమతత్వంతో మాట్లాడతాము. ఆహ్, ఆహ్, ఇంక ఇంకేమి మనకుండదనమాట. అందరిలోను మనం ఎప్పుడైతే మనం చూస్తామో, ఇక్కడ ఆనందిస్తే కదా ఉంటుందక్కడ మనకి. అటువంటి భావనలోంచి ఎక్కడంటే మనం ఇక్కడికొస్తామనమాట. ఎప్పుడు ధ్యాన స్థితి నేర్చుకొని, ధ్యానంలో ఉండేటప్పుడు, స్వాధ్యాయం చేసేటప్పుడు, సజ్జన సాంగత్యం చేసేటప్పుడు, యోగుల పుస్తకాలు చదివేటప్పుడు, ఇవన్నీ కూడా అన్నమాట. సో, ఇవన్నీ కూడా తనకు తానుగానే సృష్టించుకుంటున్నామనమాట అన్నీ కూడాను. అట్లాగే ఎలా అయితే సృష్టించుకుంటున్నామో అక్కడేం తెలుస్తుందంటే ఇంకా ఆ తలంలో అంతా కూడా ఆహ్, పూర్తిగా ఏకత్వమైన ఉన్నటువంటి ఆ యొక్క తలమే ఉంటుందనమాట. సర్వంలో కూడా మనమే కనిపిస్తాము. అందట్లో కూడా మనకుగానే ఉంటామనమాట. ఇంకా ఎక్కడా కూడా ఎప్పుడైతే ఈ యొక్క భావనని మన ఆత్మస్థితిలో ఎప్పుడైతే స్థితం చేసుకుంటామో అంటే పూర్తిగా ఏకత్వమే ఉన్నాది అన్నటువంటి స్థితిని మనం ఎప్పుడు అర్థం చేసుకుంటామో, ప్రతి వ్యక్తిలోనూ సర్వస్వంలో కూడా ఏకత్వమే ఉన్నాది అని ఎప్పుడైతే మనం ధ్యానించి ఎప్పుడైతే ప్రారంభిస్తామో అక్కడ ఏమవుతుందంటే, అక్కడ ఎంతో ఆనంద స్థితి మనకి ఏర్పడుతుందంట. అంటే చూడండి ఆహ్, ఈ యొక్క సప్తమ తలాలు కూడా ఎందులో ఉన్నాయి? మనలోనే ఉన్నాయన్నమాట. మన భావనలో మనం ఏ విధంగా అయితే క్రియేట్ చేసుకుంటున్నామో, మనం ఏవైతే భావనలతో మన అనుభూతి ఏవైతే అనుభూతి చెందుతున్నామో, అటువంటి అనుభూతి చెందన ఉన్నటువంటి స్థితి ఏదైతే ఉన్నాదో, కల్పన ఏదైతే ఉన్నాదో అంటే ఊహించుకోవడమే గదా! అటువంటి స్థితిలోనే ఆ యొక్క లోకాలు, ఆ యొక్క తలాలు కూడా మనకి మనమే క్రియేట్ చేసుకుంటున్నాము. అక్కడే ఆ యొక్క స్థితి మనకి ఏర్పడుతుంది. అక్కడ మనకి ఇంకెక్కడ వేరేగా స్వర్గమనేది లేదు, నరకమనేది లేదు. నీ భావనలో నువ్వు ఏదైతే జ్ఞానాన్ని పొందావో, ఎటువంటి ఆత్మ జ్ఞానాన్ని నువ్వు పొందుతూ, పొందిన ఆత్మ జ్ఞానంతో ఎప్పుడైతే శరీరాన్ని విడిచిపెట్టి వెళుతున్నావో, అటువంటి స్థితిలోనే నీకు నువ్వుగానే సృష్టించుకుంటున్నావు నరకాన్ని. ఈ భూమి మీదే నువ్వు ఆహ్, బాధలని తర్వాత పశ్చాత్తాపాలని చెప్పేసి వాడిని మోసం ఇవన్నీ కూడా ఎక్కడంట మనం ఈ భూమి మీదే సృష్టించుకుంటూ, ఈ సృష్టించుకున్న దానిలోనే మనం ఉండిపోతూ ఆ లోకంలోనే మనం వెళుతున్నామనమాట. అలానే ఆహ్, ఏడో ఉన్నటువంటిది సప్తమ ప్రజ్ఞా తలం అనమాట. ఇక్కడేంటంటే ఆరో తలంలోని సర్వంలోనూ కూడా ఆ యొక్క పరమాత్మ తత్వమే ఉన్నాది. అంతా ఏకత్వమే ఉన్నది. నేను వేరు కాదు, వాళ్ళు వేరు కాదు, ఈ జీవులు వేరు కాదు అని ఆ జ్ఞానాన్ని ఎప్పుడైతే మనం పొందుతామో, అక్కడి నుంచి ఏడో తలం ఏంటి? సహస్రాకారమైనటువంటి సప్తమ ప్రజ్ఞా తలం అన్నమాట. అక్కడేంటంటే ఎప్పుడైతే ఈ సహస్రాకార తలం ఎప్పుడైతే మనం ఓపెన్ అవుతుందో, ఎప్పుడైతే మనం తెలుసుకుంటామో అక్కడ ఏమవుతుందంటే మనమే దైవంగాను, మనమే పరమాత్మగా అనే తలంలోకి మనం వెళ్తామనమాట. వెళ్తామంటే ఇంకేం లేదు. ఇక్కడ మనం తెలుసుకుంటామనమాట. ఈ అసలు ఈ 5 తలాల్లోకి ఈజీగా ఓకే. సర్వైవ్ అయిపోతాం గానీ 6, 7 తలాలు ఏవైతే ఉన్నాయో వీటిలోకి వెళ్ళడమే ఎంతో క్లిష్టమైన పనంట. ఎందుకు అంటే మనం ప్రేమిస్తూ ఉంటాము, ఇష్టపడుతూ ఉంటాము. ఆ యొక్క తలం ఉంటూ ఉంటుంది. అలానే ఆహ్, ప్రేమగా మాట్లాడగలుగుతాము. ప్రేమతో చెప్పగలుగుతాం. మాట మాట ద్వారా మన ప్రేమను వ్యక్తీకరిస్తుంటాము. ప్రేమతత్వంతో ఉంటాము. ఇక్కడ ఉన్న ప్రేమతత్వాన్ని మనం ఇక్కడ ఆజ్ఞాచక్రమైనటువంటి అన్నిటిలోనూ మనం చూడగలగాలనమాట. అన్నిటిలోనూ మనం చూడగలగాలంటే ఎంత అవేర్‌నెస్‌తో ఉండాలి మనం. ఎంత జ్ఞానాన్ని పొందాలి, ఎంత ధ్యానం చేయాలి, అలానే ఎంత యోగులు ఉన్నటువంటి పుస్తకాలు మనం చదవాలి. ఈ 6, 7 తలాలకు వెళ్ళాలంటే మనం ఏంటక్కడ ఎంతో అద్భుతమైనటువంటి
సాధనతో మనం ఈ యొక్క జ్ఞానం అంటే చూడండి, మనం ముందు తెలుసుకున్నాము. ఏంటి ఒక ఏదైతే పూర్తిగా జన్మ అయిపోతుందో, ఆ జన్మ రాహిత్యంలోని మరణం దగ్గరయ్యేటప్పుడు ఒకానొక మాట విన్నప్పుడు గాని, పూర్వం రోజుల్లో ఆహ్, అందరికి దేవుళ్ళ పేరే పెట్టారు. రామ, కృష్ణ ఈ ఈ పేరులతోనే పిలుచుకునేవారు. ఎందుకంటే ఆ యొక్క శబ్దం ఏదైతే ఉన్నాదో రామ, కృష్ణ, శివ ఈ యొక్క పేర్లు ఏవైతే ఉన్నాయో, అటువంటి పేర్లు ఎందుకు పెట్టేవారంటే పూర్వం రోజుల్లోని చనిపోయేటప్పుడు ఆ యొక్క పేరు స్మరిస్తే ఆ లోకాల్లోకి వెళదామని చెప్పి, ఆ యొక్క భావనతోని వాళ్ళు పూర్వీకులు ఆ విధంగా పేర్లు పెట్టేవారనమాట. హరి అని చెప్పి, శివ అని చెప్పి, కృష్ణ అని చెప్పి, నారాయణ అని చెప్పి, ఇప్పుడు ఈ పేర్లన్నీ ఉన్నాయి కదా! దీనికొక అర్థం ఉందనమాట. ఎందుకంటే వాళ్ళ పేర్లు పిలుస్తూ ఉండేటప్పుడు ఆ పేర్లతోనే వాళ్ళు వెళతారన్న ఉద్దేశంతోని ఆ యొక్క పేర్లను పెట్టడం జరిగేదనమాట. కానీ ఏంటి, ఆ పేరులు పెట్టినా కూడా అటువంటి స్థితి ఏదైతే ఉన్నాదో, అంటే వాళ్ళు తెలుసుకున్నటువంటి జ్ఞానం ఏదైతే ఉన్నాదో, ఆ జ్ఞాన పరిధిలో ఉన్నటువంటి అనుభవంతో ఉన్నటువంటి ఆ యొక్క శక్తి ఏదైతే ఉన్నాదో, దాని ప్రకారంగానే వాళ్ళు ఆ లోకాల్లోకి వెళతారు అని వాళ్ళకి తెలియదు గదా! ఇంక ఇవన్నీ ఉన్నాయి ఇలా అన్నీ తెలీదు కదా! ఎందుకంటే ఆత్మ కొన్ని వేల సంవత్సరాల నుంచి ఏదైతే జ్ఞానాన్ని నిక్షిప్తంగా తీసుకొని నిగూఢంగా ఉంచేసుకుందనమాట. నువ్వు ఏదైతే పదే సార్లు ఒకే మాట పదే సార్లు చెప్తూ ఉంటావో అప్పుడేమవుతుందంట, ఆత్మ కూడా అదే అనుకుంటుందంట. అంటే ఏంటి, నేను శరీరాన్ని అనుకుంటే ఇంకా అది కూడా ఆ యొక్క స్థితిలోనే ఉండిపోతుందంట. అంటే ఒకే మాట 10 సార్లు చెప్తే ఏమవుతుందంటే, దాన్నే నమ్మాల్సొస్తుంది. అది అబద్ధమైనా నిజంగా నమ్మాల్సొస్తుంది. అటువంటి స్థితిలోనే ఆత్మ గూడా కొన్ని వేల జన్మల నుంచి తాను ఏదైతే పుస్తకాల్లోనూ, ఈ పురాణాల్లోను ఇవన్నీ గ్రహించి ఉన్నటువంటి ఆ యొక్క స్థితి అంతటిని కూడా నిక్షిప్తం చేసుకొనుందనమాట. దాని నుంచి బయటికి రావాలనుకుంటే ధ్యానం చెయ్యాలి. ఎప్పుడైతే ధ్యానం చేస్తూ తనకు తానుగా తనలో ఉన్నటువంటి ఆత్మ చైతన్య స్థితిలో ఉన్నటువంటి ఆ యొక్క ఆత్మకి ఎప్పుడైతే దగ్గరవుతూ ఆ పరమాత్మ తత్వాన్ని ఎప్పుడైతే గ్రహిస్తాడో, పరమాత్మలో నేను కూడా పరమాత్మనే అనే తత్వాన్ని ఎప్పుడైతే గ్రహిస్తాడో, అక్కడేమవుతుందంటే, తానే ఒక పరమాత్మ రూపంలో తానే దేవుడుగా విరాజిల్లుతాడనమాట. ఆ విధంగానే భగవద్గీతలో కృష్ణ పరమాత్మ, నేను తెలుసుకున్నాను అర్జునా, నువ్వు తెలుసుకోలేకపోయావు. అంటే ఎన్నో జన్మలు తీసుకున్నావు. ఎన్నో జన్మల నుంచి తీసుకున్నా కానీ, కొంతమంది మాత్రమే వాళ్ళు భగవంతుడిగా ప్రకటించుకుంటారు. నేను నా జన్మను తెలుసుకున్నాను. నువ్వు నీ జన్మను తెలుసుకో అని చెప్పి అక్కడ ఆయన చెప్పారనమాట కృష్ణ పరమాత్మ. అంటే 4 ఏళ్ల వయసులోనే ధ్యానాన్ని అభ్యసించి, ధ్యానాన్ని తో తానుగా తెలుసుకున్నాను. నేను కూడా పరమాత్మనే అనే విషయాన్ని అని ఎంతో అద్భుతంగా మనకి భగవద్గీతలో కృష్ణ పరమాత్మ ప్రతి వాక్యంలోను చెప్తూ ఉంటాడనమాట. అన్ని సహా ఆహ్, సమస్త చరాచర సృష్టిలోను అంతటిలో కూడా నేనే ఉన్నాను. అంతా నేనై ఉన్నాను. నేను తెలుసుకున్నాను. నిన్ను నువ్వు తెలుసుకో అని అంటారనమాట అక్కడ. అంతే కదా! మనకి ప్రతిసారు మై డియర్ గాడ్స్ అని ఎప్పుడు కూడా ప్రతి ఆహ్, క్లాసెస్‌లో ప్రతి దాంట్లో కూడా ప్రతిసారి ఎంతో అద్భుతంగా మై డియర్ గాడ్స్, మై డియర్ ఫ్రెండ్స్ అని ఎప్పుడు అన్నమాట. ఇక్కడ ఉన్నదంతా కూడా ఫ్రెండ్‌షిప్పే అంతకు మించి ఏం లేదు. అట్లాగే మై డియర్ గాడ్స్ మనలో ఉన్నటువంటి ఆత్మతత్వం ఏదైతే ఉన్నాదో, ఆ యొక్క మనం కూడా పరమాత్మ తత్వమే అని చెప్పేసి అక్కడ తెలుసుకోవడం అన్నమాట. అలానే అంటే ఏంటి ఈ యొక్క ఆరో తలాన్ని నుంచి ఏడో తలానికి వెళ్ళాలి అంటే అక్కడ ఏంటంట ప్రజ్ఞాతలం ఎంతో అద్భుతంగా సంపూర్ణంగా మనం ఏదైతే స్వీకరిస్తున్నామో అంటే మనం ఏదైతే సత్యాన్ని గ్రహించామో ఏంటి ఏకత్వమే ఉన్నది అని సత్యాన్ని ఎప్పుడైతే గ్రహించి మనం యాక్సెప్ట్ చేస్తామంట. యాక్సెప్ట్ చెయ్యాలట. అంటే పూర్తిగా కంప్లీట్‌గా ఏకత్వమే ఉన్నది. నేను కాదు, నేను వేరు, దైవం వేరు కాదు అనే స్థితిని పూర్తిగా ఎప్పుడైతే యాక్సెప్టెన్సీ చేస్తామో, యాక్సెప్టెన్సీ చేసేటప్పుడు అక్కడ ఆ అనుభవం ఎప్పుడైతే కలుగుతుందో ఆత్మ ఆత్మానుభూతి పొంది, అనుభూతిని పొంది అంటే ఫీలింగ్స్ అన్నమాట. దాన్ని పూర్తిగా మనం పొంది, దాని తర్వాత
అనుభవంగా మన అనుభవంలోకి ఎప్పుడైతే తీసుకుంటామో, అక్కడ పూర్తిగా ఏమవుతుందంటే, అక్కడ పూర్తిగా ఏకత్వంతో పూర్తిగా మనం మమేకమైపోతాం కాబట్టి, అక్కడ మనం దైవం వేరు కాదు, మనం వేరు కాదు, మనమే ఉన్నటువంటి ఆ సప్తమ ప్రజ్ఞాతలంలోకి మనం వెళ్తామనమాట. అంటే ఏంటి? మనం ఏ మూలంలోంచి వచ్చామో, మన మూల బిందువు ఏంటి? మనం ఎక్కడి నుంచి మనం జన్మ తీసుకున్నాము? మొట్టమొదటిగా మనం ఆహ్, ఈ భూమి మీద మొట్టమొదటి జన్మ మనం తీసుకునేటప్పుడు, మనం ఎక్కడి నుంచి మనం ఈ భూమి మీద జన్మ తీసుకున్నాము? అంటే తల్లి గర్భం నుంచి కాదు కదా! మనం మొట్టమొదట ఆ యొక్క పరమాత్మ నుంచి మనం అంత మహా ఉన్నతమైనటువంటి పరమాత్మ చైతన్యంలో ఒకానొక కేంద్రం నుంచి బిందువుగా కింద మనమొచ్చాం గదా! అంటే ఆ స్థితి మనకుంది గదా! పరమాత్మ స్థితి ఏదైతే ఉన్నాదో, అటువంటి పరమాత్మ స్థితిలోంచి వచ్చాం కాబట్టి, ఆ స్థితిని మనం పొందాలి. పరమాత్మగా మనం తెలుసుకోవాలి. ఎప్పుడైతే ఆ యొక్క స్థితి పొందుతామో, అంటే పరమాత్మయ్య మనమని ఎప్పుడైతే తెలుసుకుంటామో, అక్కడ ఏంటవుతుందంటే, అంచెలంచెలుగా మన ప్రజ్ఞ ఏదైతే జ్ఞానం ఉన్నాదో, ఎటువంటి జ్ఞానాన్ని మనం పూర్తిగా ఆహ్, తీసుకుంటున్నామో, సర్వస్వాన్ని మనం గ్రహిస్తామంట. గ్రహించి ఆహ్, దానిని ఆహ్, ఆ యొక్క ప్రజ్ఞ అంటే జ్ఞానాన్ని తీసుకున్న జ్ఞానాన్ని స్థితిలో మనం ఎప్పుడైతే ఉంచుకుంటామో, దాన్ని పొందే సామర్థ్యం కూడా మనకి లభిస్తూ ఉంటుందంట. ఎప్పుడంటే ధ్యానం చేస్తూ, స్వాధ్యాయం చేస్తూ, సజ్జన సాంగత్యం చేస్తూ, నిరంతరం ప్రేమతత్వంతో ఉంటూ, ఏకత్వంలో ఉంటూ, ఇవన్నీ ఎప్పుడైతే మనం చేస్తామో, అక్కడ ఏమవుతుందంటే, సహస్రాకారమైనటువంటి ఆ యొక్క సప్తమ తలమైనటువంటి ఆ బ్రహ్మానంద స్థితిని మనం పొందుతామంట. అక్కడ ఎంతో అద్భుతమైనటువంటి పారవస్యాన్ని మనం పొందుతామంట. ఇంకా అదే స్థితము, ఆ బ్రహ్మమే స్థితంగా ఉన్నాది. అంటే బ్రహ్మమే నేను అన్నటువంటి ఆ సప్తమ ప్రజ్ఞాతలమైనటువంటి ఆ సహస్రాకారమైన ఉన్నటువంటి ఆ తలం అంటే ఇంక నేనే భగవంతుడిని. అదే దైవత్వపు స్థితి. ఆ స్థితిని పొందడమే ఆహ్, అద్భుతమైన స్థితి. ఇవన్నీ ఎలా వస్తాయంటే, మనలోని నిక్షిప్తమైన ఉన్నటువంటి ఎన్నో జన్మల నుంచి నిక్షిప్తంగా మనలో బాగా నిగూఢంగా హ్మ్. చూడండి ఒక మర్రి చెట్టు ఉందంటే ఆ మర్రి చెట్టు వృక్షం వ్రేళ్ళు భూమి లోపలికి బాగా వెళ్ళిపోతూ ఉంటాయన్నమాట. వెళ్ళిపోయి కూరుకుపోయి ఉంటాయి. అలాగా మనలోని ఈ భావాలు ఇవన్నీ కూడా కొన్ని వేల సంవత్సరాల జన్మల నుంచి మనకి అవన్నీ ఉండిపోయాయన్నమాట. ఇవన్నీ ఉండిపోవడం వలన స్వర్గం ఉన్నది, నరకం ఉంది. నేను మరణించిన తర్వాత ఈ లోకానికి నేను వెళ్తాను. ఈ విధంగానే చేస్తాను. అని ఆ భావనతోనే, ఆ భయాలతోనూ హ్మ్. ఇప్పుడు డామినేషన్స్‌తోనూ ఈ తలాలన్నీ కూడా మనకి మనమే ఏర్పరచుకున్నటున్నవి. వేరే ఎక్కడ ఏమి లేవు. నువ్వు ఏవైతే తలంలో ఉంటావో భయంకరమైనటువంటి అంధకారం అంటే ఏంటి అంధకారం ఏంటి? నీకు ఇంకే జ్ఞానం అనమాట. ఇంకే జ్ఞానం లేదు. అటువంటి జ్ఞానంలోనే, అటువంటి తలంలోనే నువ్వు ఉండిపోతావనమాట. అంటే నీకు నువ్వుగా ఏర్పరచుకున్నదే. కొన్ని చూడండి యాక్సిడెంట్స్ అని అంటే ఆహ్, ఆహ్, ఏంటది సూసైడ్ చేసుకోవడం అని చెప్పేసి కొన్ని ఎన్నో రకాలు ఆహ్, సంభవిస్తూ ఉంటాయన్నమాట మరణాలు. సంభవించేటప్పుడు ఈ ఆ తలాల్లోని వాళ్ళ ఉండిపోతాయన్నమాట. అంటే ఇంకా ఉన్నతంగా ఉన్నాయి అని కూడా ఆ జ్ఞానం ఉండదన్నమాట వాడికి. జీవాత్మ ప్రపంచ నియమాలు అవే చెప్తారన్నమాట. ఏంటి ఎంతో అంధకారం అంటే వాళ్ళకి ఆహ్, హ్మ్, తినడము, పడుకోవడము, ఒక భగవంతుడు ఉన్నాది అని ఇంక ఏమి ఉండవన్నమాట. ఎప్పుడు ఎదుటి వాళ్ళని దూషించడము, ఎదుటి వాళ్ళని శిక్షించడము, అటువంటి తలాల్లోని వాళ్ళకి వాళ్ళుగా క్రియేట్ చేసుకొని ఇవన్నీ అన్నమాట ఇవన్నీ కూడాను. ఎప్పుడైతే వాళ్ళకి వాళ్ళు క్రియేట్ చేసుకుంటారో, ఆ లోకాలే క్రియేట్ అయ్యి ఉంటాయి. అలాగే ఇన్ని వేల సంవత్సరాల నుంచి వాళ్ళకి వాళ్ళుగానే క్రియేట్ చేసుకుంటూ ఎన్నో వేల ఆత్మలు కూడా ఆ విధంగా ఉండిపోయాయన్నమాట. అంటే ఇంకా ఉన్నతంగా మన ఆత్మని ఇంకా ఉన్నతీకరించుకోవాలి. ఇంకా ఎంతో అద్భుతమైనటువంటి ఉన్నాది అని చెప్పేసి, మళ్ళీ వాళ్ళకి తెలియనటువంటి స్థితిలో ఉన్నారనమాట. ఎంతో మాస్టర్స్ గైడెన్స్ చేయడానికి ఉన్నా, వాళ్ళు
ఏదైతే జ్ఞానాన్ని పొందారో, ఈ పుస్తకాల ద్వారా వాళ్ళు ఏవైతే జ్ఞానాలు పొందారో, ఆ జ్ఞానానికి తగ్గట్టుగా ఇంకా ఉన్నాయని చెప్పి నమ్మలేకపోతున్నాయన్నమాట ఆత్మలు. సో, అటువంటి తలాల్లోనే ఉండిపోతున్నాయన్నమాట. భయాలు తగ్గట్టుగాను. సో, ఇటువంటి అన్నిటిని మనం అధిగమించాలి. మనలో ఓవర్‌కమ్ చేసుకుంటూ, మన ఆత్మను మనం ఉద్ధరించుకోవాలి. ఎవరి ఆత్మను వాళ్ళే ఉద్ధరించుకోవాలి. ఉద్ధరేదాత్మానం అన్నారు కదా! అంటే మన ఆత్మని మనం ఉద్ధరించుకోవాలనుకుంటే, ఖచ్చితంగా ప్రతి ఒక్కరు గూడా ధ్యానం చేయాల్సి తీరాలే. ధ్యానం చేయాలి. స్వాధ్యాయం చేయాలి. సజ్జన సాంగత్యం ఖచ్చితంగా చేయాలి. ఎప్పుడైతే చేస్తామో, ఇవన్నీ చేసిన తర్వాతను కూడా మనం మన ఏం మాట్లాడుతున్నాం? ఏం చేస్తున్నాము? మన ప్రవర్తన ఎలా ఉంది? అని ఉన్నటువంటి ఎరుకతో కూడా మనం ఉండాలనమాట. ఎప్పుడైతే అవేర్‌నెస్‌తో ఉంటామో అక్కడేమవుతుందంటే, మనలో ఉన్నటువంటి ఈ సప్తమ ప్రజ్ఞా తలాలన్నీ కూడా మనం ఆహ్, 5 తలాల్ని దాటినా కూడా ఈ 6, 7 తలాలు ఏవైతే ఉన్నాయో ఆ తలాల్లోకి వెళ్ళాలంటే నిరంతరమైనటువంటి సాధన చేయాలనమాట. అంటే ప్రతి ఒక్కరం కూడా ధ్యాన సాధన చేయాలి. ఎంత ధ్యాన సాధన చేస్తామో మన ఆత్మతో మనం ఎంత ఇన్నర్‌తో కనెక్ట్ అయ్యి ఉంటామో, అంటే ఏంటి, నేను మాట్లాడుతున్నాను, నేను ఈ జ్ఞానాన్ని చెప్పుతున్నాను, నేను చూస్తున్నాను. ఇవన్నీ అంటే దేని ద్వారా? నాలో ఉన్నటువంటి ఈ ఆత్మ స్థితమై ఉన్నాది కాబట్టి, నేను ఇంకా జ్ఞానాన్ని పొందాలనుకుంటున్నాను కాబట్టి, ఈ ఈ యొక్క జ్ఞానాన్ని స్వాధ్యాయం ద్వారా ఎన్నో మంది యోగుల పుస్తకాలు చదవడం ద్వారా, ఇప్పుడు యోగుల పుస్తకాలు రాసారంటే వాళ్ళు అనుభూతి చెందారు. అంటే దాని అనుభూతి చెందడం అంటే ఏంటి? వాళ్ళ ఫీలింగ్స్‌తోనే వాటన్నిటిని ఫీల్ అయ్యారు. అలానే అనుభవంతో నేర్చుకున్నారు. నేర్చుకొని ఉన్నటువంటి యోగుల పుస్తకాలన్నమాట ఇవన్నీ కూడాను. సో, అటువంటి వాటిని చదవడం వలను ఎప్పుడైతే చదువుతామో మన అనుభూతిలోకొస్తాయి, మన అనుభవంలోకొస్తాయి. ఎప్పుడైతే మనం అనుభవంతో మనం పొందామో, అటువంటి పొందిన జ్ఞానాన్ని మనం ఎప్పుడైతే ఇతరులకు పంచుతామో, ప్రేమ తత్వంతో ఎప్పుడైతే ఉంటామో, ఏకత్వంతో ఎప్పుడైతే మనం చూడగలుగుతామో, అక్కడేమవుతుందంటే బ్రహ్మానంద స్థితి అయినటువంటి ఆ యొక్క సప్తమ ప్రజ్ఞా తలాన్ని మనం పూర్తిగా మనమే ఆ తలమైపోతాము. మనమే దైవత్వంగా ఉంటాము. ఆ దైవత్వం స్థితే ఆహ్, పూర్తిగా ఉంటుంది. అక్కడే మోక్ష ప్రాప్తి పరమ పదం అంటే అదేనంట మనల్ని మనం తెలుసుకోవడమే. సో, థాంక్ యూ మాస్టర్స్. థాంక్ యూ అండి. ఎంతో అద్భుతమైన అవకాశాన్ని ఇచ్చారు. థాంక్ యూ మేడం. థాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఫర్ యూ మీకోసం మన ఛానల్‌కొచ్చి ఎంతో గొప్ప ఆత్మజ్ఞానం అందించిన మాస్టర్లందరికీ, గాయత్రి గారికి, మణికుమారి గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ, మాస్టర్స్ ప్రతినిత్యం ఎరుకతోటి ధ్యానం, స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం చేద్దాం మాస్టర్స్. అందరి చేత చేయిద్దాం. మాస్టర్స్ వైజాగ్‌కి మెగా పిరమిడ్ రావాలని పరమ గురువుల కోరిక, పత్రి గారి కోరిక, పత్రి మేడం కోరిక. మనం అందరం సంకల్ప ధ్యానం చేసి వైజాగ్‌కి మెగా పిరమిడ్ వచ్చేలా చేద్దాం మాస్టర్స్. థ్యాంక్ యూ మాస్టర్స్. థ్యాంక్ యూ.